అందరికీ స్వాగతం అండి. మొన్న చూడ నీవు నేను ఎవరికెవరమో, నిన్న చూడ నీవు నేను ఒకరికొకరిమి, రేపు చూడ పెళ్లి రోజు ఒకరికొకరమై ఏకమౌదము. ఈ పాట ఎందుకు పాడానంటానండి, ఒక 4 రోజుల్లో మా ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఇగో ఇల్లంతా పెళ్లివారి సామాన్తో, పెళ్ళికొచ్చిన వారి లగేజ్తో నిండిపోయి కళకళలాడిపోతుంది. అందుకని పెద్దగా ఎక్కువ సోది చెప్పను ఇవాళ. ఈ 4 రోజులు వీలుగా ఉంటే జరిగే ఈవెంట్స్ని కొద్దిపాటి వీడియోలతో పెట్టడానికి ప్రయత్నిస్తా. ఎందుకంటే పర్సనల్వి మరీ అంత ఎక్కువగా పబ్లిక్ చేయడమా ఎందుకు అనే ఆలోచనలతో ఉండేదాన్ని. సరే, ఇంకో కోణంలో ఆలోచిద్దాం, కొంచెం ఆత్మీయంగా షేర్ చేసుకుందాం అని అనుకుంటూ కొన్ని వీడియోలు లేదా ఫొటోస్ పెట్టాలనుకుంటున్నానండి. ఏమవుతుందో. మరో కారణం కూడా ఉందండోయ్. ఇప్పుడు మన ఇళ్ళకి ఏదైనా నలుగురు వచ్చి వేడుకలు చేసుకుంటుంటే అలా మనం వీడియోలు ఫోటోలు తీసి పెట్టేస్తుంటే అవతల వాళ్ళకి ఎలా ఉంటుందో, ఇష్టం ఉంటుందో ఉండదో, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా మనం మన్నించాలిగా. మనం ఇష్టం వచ్చినట్టు మన వీడియోల కోసం వాళ్ళని ఛానల్లో పెట్టడం పద్ధతి కాదని చెప్పి కూడా నేను ఎక్కువగా పర్సనల్ ఏవి చేయనండి. చెప్పానుగా, సాయంత్రం నుంచి సందడి మొదలవుతుంది. ఎందుకంటే ఊళ్ళో రావాల్సిన వాళ్ళందరూ వస్తారు. రేపు ఉదయం హల్దీ దగ్గర నుంచి మొదలయ్యి ఇప్పుడు తమాషా ఏమిటంటే, పూర్వం 5 రోజులు పెళ్ళిళ్ళు చేసేవారట. అది కూడా మేము విన్నాం మా పెద్దలు చెప్పగా. 5 రోజులు పెళ్ళిళ్ళు ఎలా చేసేవారబ్బా ఏమిటి అని అనుకునేవాళ్ళం మేము. అప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది ఏమిటంటే, పెళ్ళి తర్వాత స్థాళీపాకం, సదస్యం, ఇలా కొన్ని కొన్ని ఈవెంట్స్ అంటారా వాటిని ఏమంటారో, కొన్ని తంతులు ఉన్నాయండి పెళ్ళయ్యాక. పెళ్ళితో పాటుగా ముందు జరిగేవి, గౌరీ పూజ ముందు జరుగుతుంది, అట్లా అన్నీ ఉన్నాయి ఒక 4, 5. అది ఒక్కొక్కటి ఒక్కో రోజు చేసేవారు అనుకుంటా. అందుకని 5 రోజులు పెళ్ళిళ్ళు జరిగేవండి ఆ రోజున. మధ్యకాలంలో 5 రోజుల పెళ్ళిళ్ళు ఏమిటి, ఎందుకంత ఖర్చు, ఎందుకంత టైము లేవు, స్పీడ్ అయిపోయింది ప్రపంచం అని తీసి పడేశారు కొన్ని తరాల్లో. డబ్బు టైము వేస్టేజ్ కాకుండా ఇది మంచి ఆలోచన అనుకుని అప్పటి తర్వాత తరాలన్నీ దానికి తాళం వేసి ఒక్కరోజు ఒక పూట కొన్ని గంటలు అట్లా అయిపోయాయి పెళ్ళిళ్ళు. సరే, అలాగే జరిగాయి 2, 3 తరాల నుంచి అనుకుంటా బహుశా. అంటే తాతల నాడు 5 రోజుల పెళ్ళిళ్ళు జరిగి ఉంటే ఈ 3, 4 తరాల నుంచి చాలా ఒక్క రోజులో తేల్చేస్తున్నారు. సరే, బాగానే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఉంది చూశారు ఈ జనరేషన్ యూత్. చాదస్తంగా మనమేమో అవన్నీ చేస్తాము అంటేనేమో అవన్నీ అవసరమా అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇగో చెప్పాగా, హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్ళికొడుకుని లేదా పెళ్ళికూతుర్ని చేయడం. హల్దీ పొద్దున్నే అవుతుంది కాబట్టి ముందు రోజే వస్తారుగా బంధువులందరూ, దగ్గర వాళ్ళు. అలా మొదలయ్యి 5 రోజులు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఇప్పుడు. ఇప్పటి యూత్కి ఇది నచ్చింది, ఈ ట్రెండే ఫాలో అవుతున్నారు. న్యాయానికి మర్చిపోయానండోయ్, ప్రీ వెడ్డింగ్ షూట్ ఇదొకటి ఉంది. కానీ పాపం ఇప్పటి మా జంట, కాబోయే జంట ఉన్నారే 4 రోజుల్లో, పాపం వాళ్ళిద్దరికీ తమాషాగా ఒకటే ఏకాభిప్రాయం, వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు అది. పెద్దవాళ్ళు ఇంకా కొంతమంది సరదా పడి చెప్తున్నాం, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోండి, ఊరికే ఫోటోలన్నా తీసుకోండి అది ఇది అని. కానీ ఆ జంట ఏమిటో ససేమిరా అంటున్నారు. తమాషాగా ఉన్నారు కదా యూత్. మొత్తానికి ఇలా 5 రోజుల పెళ్ళిళ్ళకి ఇప్పటి యూత్ శ్రీకారం చుడుతున్నారు. చాలా బాగా చేసుకుంటున్నారు, సరదాగా, హ్యాపీగా. మరి వాళ్ళ హ్యాపీనెస్సే మనకు కావాలి కదండి. అందుకని న్యాయానికి ఈ హల్దీ, మెహందీ, సంగీత్ ఇవి మనవి కాదు, ఉత్తరాది వాళ్ళవి, అంటే నార్త్ సైడ్. మనం చక్కగా అవన్నీ దిగుమతి చేసుకున్నాం కాబట్టి పిల్లలు ఎలా అంటే మనం అలా అనాల్సిందేగా. ఇప్పటికే కొంచెం బాగానే సోది చెప్పానండి, హడావిడిగా ఉంది. ఈ హడావిడిలోనే నేను కింద మా ఇంటికి వచ్చి ఈ వీడియో షూట్ చేయాల్సి వచ్చింది. ఇంకా మరి ఉంటాను. పెళ్ళికొడుకు ఎవరు, పెళ్ళికూతురు ఎవరు అనేది ముందు ముందు వీడియోస్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తా.
ఓకేనా అండి? ఉంటాను మరి.